అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 217 న్యాయమా ప్రియా. ఇక స్టోరీలోకి వెళ్తే విరాట్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన విషయం సరిత ద్వారా తెలుసుకున్న హాస్ని షాక్ అయిపోయింది. అతను డిశ్చార్జ్ అయ్యేది మరుసటి రోజు అని తెలిసి ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్ళి పికప్ చేసుకుందామని భావించింది. కానీ ఊహించని విధంగా అతను ముందు రోజే ప్యాలెస్కి రావడంతో ఆ విషయం చెప్పిన మహేంద్రను నిలదీసి అతని మాటలను బట్టి ఇదంతా కావ్య చేసిన పని అని అర్థం చేసుకొని కోపాన్ని పంటి బిగున ఆపి వేగంగా ప్యాలెస్కి బయలుదేరింది. కాసేపటికి ఇంటికి చేరుకున్న హాస్ని వేగంగా గదిలోకి వెళ్తుండగా చూసిన సరిత ఆమెను ఆపడానికి ప్రయత్నించింది. కానీ ఆమె పక్కకు తప్పించి గది దగ్గరికి వెళ్ళి తలుపు తీసింది. లోపల కనిపిస్తున్న దృశ్యం చూసి ఆమె కోపంతో ఊగిపోయింది. తన బెడ్ మీద కావ్య పడుకొని ఉంటే ఆమెకు కాస్త దూరంలో చేతిని పట్టుకొని కూర్చొని ఉన్నాడు విరాట్. డోర్ ఓపెన్ చేసిన సౌండ్ వినిపించడంతో తల తిప్పిన విరాట్కి కోపంగా లోపలికి వస్తున్న హాస్ని చూసి ఏదోలా అనిపించింది. వెంటనే తన చేతిని కావ్య పట్టు నుండి విడిపించుకొని వెనక్కి జరిగాడు. తనని చూసి కూడా బెడ్ దిగకుండా అక్కడే కూర్చున్న అతన్ని చూసి ఆమెలో కోపం మరింత పెరిగింది. సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ, ఒకప్పుడు గదిలోకి వచ్చిందని మెడ పట్టుకొని గంటికి గట్టేసిన మీరు ఇప్పుడు ఏకంగా బెడ్ మీద పడుకోబెట్టారా? భార్యాభర్తలు ఏకంగా ఉండే గదిలో పరాయి వాళ్ళని అనుమతించడం ఎంతవరకు సమంజసం అని సూటిగా ప్రశ్నించింది. ఆమె అడిగిన ప్రశ్నలో గతంలో కావ్య ప్యాలెస్కి వచ్చిందన్న విషయం పట్టుకొని మిగతాదంతా వదిలేసిన విరాట్ ఆమెకు సమాధానం చెప్పకుండా దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. అయితే మారుతున్న అతని ముఖ కవలికను బట్టి తనను ఎక్కడ తప్పుగా అనుకుంటాడో అని కంగారు పడిన కావ్య లేని నీరసాన్ని పైకి ప్రదర్శిస్తూ, ఇందులో విరాట్ తప్పేం లేదు హాస్ని. కళ్ళు తిరిగి పడిపోతే చూడలేక సాటి మనిషిగా తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు. నేను టెన్షన్ పడుతున్నానని చేయి పట్టుకొని ధైర్యం చెప్తూ పక్కనే కూర్చున్నాడు. దయచేసి ఎప్పటిలా అపార్థం చేసుకోకు అని అతన్ని సమర్థిస్తూనే హాస్ని గురించి వ్యతిరేకత వచ్చేలా మాట్లాడింది. నేను అడిగింది నా భర్తని, మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? భార్యాభర్తల మధ్యలో పరాయి వాళ్ళు దూరకుండా ఉండకూడదని నీకు తెలియదా? ఆయన అంటే సంస్కారం చింతకాయ అని నిన్ను ఇక్కడ పడుకోబెట్టారు. కనీసం నువ్వు తెలివి వచ్చిన తర్వాత అయినా గెస్ట్ రూమ్కి వెళ్లకుండా ఇక్కడ ఉండడంలో నీ ఉద్దేశం ఏంటి? యాక్టింగ్ అంతా ఆయన దగ్గర చూపించి సింపతి సంపాదించుకో. ఈ డ్రామాలన్నీ అందుకోసమే కదా. నీ నక్క విన్యాసాలతో ఎవరిని ఏమార్చినా నన్ను నమ్మించలేవు, గుర్తుపెట్టుకో అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది హాస్ని. ఆ మాటకి బాధపడినట్లు ముఖం పెట్టి, ఐఎమ్ సారీ విరాట్, నా వల్ల నువ్వు మాట పడాల్సి వస్తుంది. ఒకరి ముందు నువ్వు ఇలా తలదించుకోవడం నేను చూడలేను. ఇప్పుడే బయటికి వెళ్ళిపోతాను అని చెప్తూనే పైకి లేచి 2 అడుగులు వేసిన కావ్య ఎదురుగా నిలబడిన హాస్ని వైపు చూసి కన్ను కొడుతూ మరొక్కసారి కళ్ళు తిరిగి నటించి పడిపోయింది. వెనుకనున్న విరాట్కి ఆమె పడ్డం తప్ప ఇంకేమీ కనిపించకపోవడంతో కంగారుగా ఆమెను పిలుస్తూ దగ్గరికి వెళ్ళి 2 చేతులతో ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి ముఖం మీద నీళ్లు చల్లాడు. కళ్ళు మూసుకొని ఉన్న కావ్యకి తన కోసం తపన పడుతున్న విరాట్ని చూసి మనసు ఆనందంతో నిండిపోయింది. నాకు కావాల్సింది ఇదే కదా. నీ రెస్పాన్స్ రావడం కోసమే ఇంత డ్రామా ప్లే చేశాను. ఇప్పుడు హాస్నికి జరిగే పరాభవాన్ని నా కళ్ళతో నేను చూడాలి. ఒకప్పుడు ఏ గదిలోనైతే అడుగు పెట్టానని నాకు చెంప పగలగొట్టిందో ఇప్పుడు అతని ఈ గదిలో నుండి ఆమెను స్వయంగా వెళ్ళగొడతాడు అని కసిగా అనుకొని కాసేపటికి స్పృహలోకి వచ్చినట్లు నటిస్తూ కళ్ళు తెరిచింది. అప్పటి వరకు తన పక్కనే కూర్చొని కంగారు పడుతున్న విరాట్తో పాటు విసుగ్గా నిల్చున్న హాస్ని కనిపించడంతో ఫాస్ట్గా పైకి లేచింది. షటప్ కావ్య, అసలే వీక్గా ఉన్నావు, ఎందుకంత కంగారు? ఇప్పటికే 2 సార్లు కళ్ళు తిరిగి కింద పడిపోయావు, 3వసారి కూడా పడిపోవాలని ఉందా అని సీరియస్గా అడిగాడు విరాట్. నాకు అలాంటి కోరికలు ఏమీ లేవు, కానీ నేను ఇక్కడ ఉండటం నీ భార్య అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. పైగా నేను ఏదో నటిస్తున్నట్లు కోపం చూపిస్తుంది. దయచేసి నన్ను ఆపుకో, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. తన బిహేవియర్కి నాకు చిన్నతనంగా అనిపిస్తోంది అని లేనిపోని కన్నీరు కార్చింది కావ్య. వెంటనే ఆమె కన్నీళ్లు తుడిచి, ఈ గది వాళ్ళది మాత్రమే కాదు, నాది కూడా. నచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటారు, నచ్చని వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. కాదనే హక్కు ఎవరికీ లేదు. ఇప్పటికే చాలా వీక్గా ఉన్నావు, కళ్ళు మూసుకొని పడుకో అని హాస్ని వైపు చూస్తూ సీరియస్గా చెప్పాడు విరాట్. ఆ మాట హాస్ని మనసుని నేరుగా తాకడంతో గాయపడినట్టు అతని వైపు చూస్తూ, ఇదేనా మీరు నాకిచ్చే విలువ? పరాయి వాళ్ళ ముందు కట్టుకున్న భార్యని అవమానిస్తున్నారు. ఇదేనా మీ సంస్కారం? మీరు చూస్తుండగానే తనతో మీరు ఇంత క్లోజ్గా మాట్లాడుతున్నారు. ఇదే పని నేను చేస్తే మీరు ఒప్పుకుంటారా? మన గదిలో ఇలాగే నా పక్కన మరొకరు కూర్చొని కేర్ తీసుకుంటే సహిస్తారా అని సూటిగా అతని కళ్ళల్లోకి చూసింది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేనట్లు ముభావంగా చూసిన విరాట్కి ఆమె కళ్ళల్లో కనిపించిన బాధ చూసి
మనసు మెలిపెట్టినట్లయింది. తెలియని భావావేశానికి లోనయ్యాడు. తను బాధపడుతుంటే నాకెందుకు మనసు భారంగా అనిపిస్తోంది. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న నీళ్ళకి నా గుండెల్లో ఎందుకో మంటగా ఉంది. ప్రేమించిన అమ్మాయి కళ్ళెదురుగా సఫర్ అవుతూ బెడ్ మీద పడుకుంటే సాటి మనిషిగా జాలి చూపించచ్చు తప్ప ఈ రకమైన ఫీలింగ్ నాకు కావ్య మీద ఎందుకు కలగలేదు? అసలు హాస్నితో నాకున్న సంబంధం ఏంటి అని తనను తానే ప్రశ్నించుకున్నాడు. అదే సమయంలో నాతో మరొకరు అదే విధంగా ప్రవర్తిస్తే అన్న హాస్ని మాటలకి అతనిలో కోపం, జలసి పోటీపడి ఉవ్వెత్తున లేచాయి. నీకు ఎంత ధైర్యం ఉంటే నాతో ఇలా మాట్లాడతావు? అసలు నీలో కొంచెమైనా భార్య లక్షణాలున్నాయా? కొంచెం కూడా మానవత్వం లేని నువ్వు ఈ గదిలో ఉండటానికి వీల్లేదు అని ఆమె చేతిని పట్టుకొని లాక్కెళ్ళి గది బయట నెట్టేసి ముఖం మీద తలుపేశాడు. అతని కోపం చూపించేంత తను ఏం తప్పు చేసిందో అర్థం కాని హాస్ని బాధగా కిందకి వెళ్ళి సోఫాలో కూర్చుంది. జరుగుతున్న పరిణామాలతో విసిగిపోయిన ఆమెకి ఆలోచన శక్తి పూర్తిగా నశించింది. ఇంతలో అక్కడికి వచ్చిన అనసూయ ఆమె ముఖం ముందు చిటిక వేసి పిలిచి, యో బాధగా ఉందా? నాకు నువ్వంటే ఇష్టం లేదని తెలిసి కూడా ఇంకా నా కొడుకు జీవితంలో ఉన్నందుకు నేనెంత బాధపడాలి? ఇప్పటి నుంచి ఇలాంటి సంఘటనలు ఇంకా ఇంకా జరుగుతాయి. వెయిట్ అండ్ వాచ్. రోజు రోజుకి నువ్వు మరింత కృంగిపోయేలా చేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టకపోతే నా పేరు అనసూయ కాదు అని వార్నింగ్ ఇచ్చింది. ఆ మాటకు ఆమె వైపు కోపంగా చూస్తూ, మిమ్మల్ని కాపాడినందుకు ఇదేనా మీరు చూపించే గ్రాటిట్యూడ్? నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టి కావ్యాన్ని మీ కొడుక్కి భార్యగా చేద్దామనుకుంటున్నారా? ప్రస్తుతం విరాట్ గారు నా మీద కోపంగా ఉన్నారు, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారు. ఒక్కసారి ఆయన కోపం తగ్గితే మా మధ్య అంతా సర్దుకుంటుంది అని ముఖం మీద కొట్టినట్లే సమాధానం చెప్పింది హాస్ని. ప్రతిసారి నువ్వేదో నాకు మేలు చేసినట్లు మాట్లాడుతున్నావేంటి? నువ్వంటేనే నాకు అసహ్యం. నువ్వు చేసిన దొంగతనం వల్ల నాకు తీరని అన్యాయం జరిగింది. బాంబ్ బ్లాస్ట్లో నువ్వు నన్ను సేవ్ చేసినందుకు, మొన్న జరిగిన యాక్సిడెంట్లో కారు లోయలోకి పడే ముందు నిన్ను కాపాడిన నా కొడుకు నీ రుణం తీర్చుకున్నాడు. అక్కడితో గ్రాటిట్యూడ్ కాన్సెప్ట్ ముగిసిపోయింది అంటూ యథాలాపంగా పక్కకి చూసిన అనసూయకి కిందకి వస్తున్న విరాట్ కనిపించాడు. వెంటనే ముఖంలో ఎక్స్ప్రెషన్ మార్చి, ఎందుకింత దారుణంగా ప్రవర్తిస్తున్నావు హాస్ని? నా కొడుకు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇన్ని రోజులుగా కావ్య అతన్ని కంటికి రెప్పలా చూసుకుంది. నువ్వు కనీసం ఆ దరిదాపుల్లోకి కూడా రాలేదు. పైగా ఈరోజే ఇంటికి వచ్చిన వ్యక్తి మీద అరుస్తున్నావు. నన్నే బయటికి పొమ్మంటున్నావు. అది కరెక్ట్ కాదు అని ఎమోషనల్ డైలాగ్ కొట్టి కన్నింగా నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. సడన్గా మారిన ఆమె ప్రవర్తనకి కారణం తెలియని హాస్ని అయోమయంగా చూస్తుండగా అప్పుడే దగ్గరికి వచ్చిన విరాట్, నీలాంటి అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు. ఎంతసేపు నీ గోల తప్ప సాటి మనిషి మీద కనికరం లేదు. నిన్ను చూస్తుంటేనే చిరాకొస్తుంది. ఆ గదిలోకి అడుగు పెడితే అస్సలు ఊరుకోను అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు. అతని నుండి అలాంటి మాటలు ఊహించని హాస్ని మాటలు రాని బొమ్మలా మారిపోయింది. విరాట్ నిరాదరణ భరించలేక తను ఒకప్పుడు యూజ్ చేసిన గదికి వెళ్ళిపోయింది. బెడ్ మీద కూర్చొని అతని మాటలను తలుచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ నిద్రపోయింది. ఉదయం నుంచి జరుగుతున్న సంఘటనల అన్నింటినీ చూసిన సరిత, సూరజ్ బాధపడ్డారు. అసలు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యింది విరాట్ సార్ అయితే ఆ కావ్య మేడం లేని రోగాన్ని నటిస్తూ సేవలు చేయించుకుంటోంది. కట్టుకున్న భార్య అన్నం తినకుండా గదిలో ఉంటే ఆయనకు చీమ కుట్టినట్లు కూడా లేదు అని సరిత వాపోయింది. సూరజ్ ఆమెను సముదాయిస్తూ, మనం పనివాళ్ళం సరిత, వాళ్ళ సొంత విషయాల్లో కలుగజేసుకోకూడదు. ఎవరో సార్ని మిస్గైడ్ చేస్తున్నారు. ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది అని చెప్పాడు. ఇదిలా ఉండగా ప్యాలెస్లో గదిలో విరాట్తో సపర్యలు చేయించుకుంటూ కావ్య మురిసిపోతోంది. ఇక్కడ ఒక్కదాన్ని పడుకోవాలంటే భయంగా ఉంది. ఈ రాత్రికి ఇక్కడే ఉండవా అని అడిగింది. విరాట్ ఆమెకు రెస్ట్ తీసుకోమని చెప్పి అక్కడే సోఫాలో కూర్చుండిపోయాడు. అర్ధరాత్రి ఏడ్చి ఏడ్చి అలసిపోయి నిద్రలోకి జారుకున్న హాస్ని గదిలోకి తలుపులు తీసుకొని అడుగు పెట్టాడు ఒక వ్యక్తి. ఇంతకీ అక్కడికి వచ్చింది ఎవరు? విరాట్ ప్రవర్తనకు గల కారణం హాస్ని ఎప్పటికి తెలుసుకుంటుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.